ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రోల్పల్లి గ్రామంలో కాట్రోల్పల్లి తిమ్మాపురానికి ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి పక్కన ఆర్ఎంబీ స్థలానికి ఆనుకొని ఒక కుటుంబం, ఇక్కడ నిరుపేద కుటుంబం జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు ఎటు బ్రతుకు తెరువు లేక వాళ్ళకి చేతులు గతంలో యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు అవకావడం వల్ల ఆ తండ్రి కొడుకుల కుటుంబం అంతా కూడా ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ ఆర్ఎంబీ స్థలం ఏదైతే ఉందో ఈ ఆర్ఎంబీ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువల్ని పక్కన ఉన్నటువంటి రైతు తోట సాయటండి ఆయన పేరు. ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఈ స్థలాన్ని మొత్తం ఈ కాలువను మొత్తం కబ్జా చేసి ఇదంతా కూడా ఆక్రమించడం జరిగింది. ఆక్రమించేయడం కాకుండా ఈ కుటుంబాన్ని నిర్దాక్షిణంగా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి ఈ గుడి కానీ పాక కానీ ఉండకూడదని చెప్పేసి అని ఇవేమీ ఉండకుండా తీసేయమని చెప్పేసి వీళ్ళని గతంలో ఒకసారి వీళ్ళ పైకి పోలీసులు కూడా తీసుకురావడం జరిగిందటండి వీళ్ళ మీదకి. అయితే సంబంధిత మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళకి బ్రతుకు తెరువు దారి కల్పించి ఈ విధంగా ఆక్రమణకి గురవుతున్నటువంటి ఎవరైతే ఆక్రమణ చేసుకొని కబ్జాలు చేసుకుంటున్నారో పంట కాలువలకి వెళ్ళే కాలువలు లేకుండా, వర్షం నీరు పోయే ఆధారం లేకుండా ఈ విధంగా కాలువలు కప్పెట్టేస్తే ఇప్పుడు రోజు తుఫాన్లు వచ్చినప్పుడు నీరు అసలు ఏ విధంగా వెళ్ళాలండి? అసలు ఇక్కడ సంబంధిత రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది చూసి ఇది ఆర్ఎంబీ భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఏంటి అనేది సర్వే చేసి ఆర్ఎంబీ స్థలాలు ఆక్రమణ కాకుండా, అదేవిధంగా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిద్రపోకుండా ఆర్ఎంబీ స్థలాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అవి కూడా చూసుకొని వాళ్ళు పక్క వాళ్ళు ఆక్రమించేసిన తర్వాత మళ్ళీ రేపటి రోజుని రోడ్లు విస్తరణ చేసేటప్పుడు ఆర్ఎంబీ స్థలాల్లో ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర నుండే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిరిగి రోడ్లు విస్తరణ చేస్తున్నప్పుడు మళ్ళీ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఇలాంటి ఆక్రమణదారులు ఈ విధంగా ఆక్రమించుకోకుండా ఉన్నటువంటి ఆక్రమణలకు గురవుతున్న భూముల్ని ఈ రెవెన్యూ అధికారులు కానీ ఆర్ఎంబీ వాళ్ళు కానీ కాపాడుకుంటే బాగుంటుంది. అయితే ఇటువంటి నిరుపేదల మీద ఈ యొక్క అధికారులు కూడా జులుం చూపించకుండా నిరుపేదల ఏదో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతున్నటువంటి స్థలాల్ని వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్పేసి వాళ్ళ మీద జులుం చూపించడం కాదండి అధికారులు. మీ అధికారులు మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఈ విధంగా బడాబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆక్రమించుకుంటున్న ఆక్రమణల్ని తొలగించండి. ముందు వీళ్ళని ఆక్రమణను తొలగించి అప్పుడు మీరు మిగిలిన వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఖాళీ చేయించడమా లేకపోతే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఉండడమా అనేది నిర్ణయిస్తారని గ్రామ పెద్దలందరూ కూడా. వాళ్ళకి ఎక్కడ ఏ ఆధారం లేదు కాబట్టి ఒక రోడ్డు పక్కన ఒక పాక వేసుకొని కుటుంబం అంతా కూడా ఇక్కడ దైన్య పరిస్థితుల్లో వీళ్ళు జీవనం గడుపుతున్నారు. వీళ్ళు ఇటువంటి జీవనం గడిపిన వాళ్ళని వీళ్ళని వెళ్ళపచ్చడం కాదండి. ఈ విధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాలువలు మొత్తం ఆక్రమించేసరి కడ నుండి ఆ కడ వరకు కూడా ఆక్రమించడం కాకుండా కబ్జా చేసి నీట్గా దర్జాగా మట్టి ఏదైతే ఉందో పోలవరం కాలం మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి తెచ్చి మరీ ఇక్కడ ఈ కాలువలు కప్పెట్టేసి చుట్టూ కూడా ఈ గుడికి అవతల పక్క నుండి వీళ్ళకి అవకాశం లేకుండా రోడ్డును ఆనుకొని మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ వేసేయడం జరిగిందండి. ఫెన్సింగ్ వేసేయడం జరిగింది కాబట్టి ఇది ఏదైతే ఉందో సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు అలాగే ఆర్ఎంబీ అధికారులు చూసి ఈ యొక్క పరిష్కారం ఏంటనేది నిర్ణయం చేయాలండి. మీరే మా వాళ్ళు మాకు ఏదో ఎటు దారి లేదండి బాబు. మొత్తం అందరూ గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూర్చుని మాకు ఏదో దారి పెట్టాలండి బాబు. ఈ తల్లిని నమ్ముకుని అలాగే మేము బతికినామండి బాబు. ఎటు దారి లేక ఈ ఆర్ఎంబీలో మేము కట్టుకుని అలా బతికినామండి బాబు. 20 సంవత్సరాల పైనుంచి మేము అలా బతికినామండి. అంటే యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి మీ సొలొంపుల్లో పడితే పాపం అందరూ పూసుకుని జనం అందరూ పూసుకుని ఏదో ముందు పడగొడేస్తే మళ్ళీ వెనకాల అందరూ తలపోయి కర్ర వేసి కట్టిపెట్టి అందులో మేము బతికినామండి బాబు.
ముందు ఒకసారి పడగొట్టేశారండి గుడి. గుడి కాదండి మా పాక పడ పాక కాళ్ళ పడగొట్టేశారండి బాబు. ఇక్కడ బస్ షెల్టర్ ఒకటి ఉండేది కదండి, అది ఎవరు పడగొట్టేశారండి? అది ఎవరు పడగొట్టారండి? పక్కడేనండి వాళ్ళే పడగొట్టేశారండి. అది తుఫాన్కి గాలి దుమ్ములకు పడిపోలేదండి? ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు అలాగేనండి. వెళ్తున్నాడు ఎవరి కాళ్ళు ఏ పనుల మీద ఉంటారో అని ఆ సమయం చూసి వెళ్తున్నాడు సరిగ్గా పడగొట్టారు వాళ్ళు. మిషన్ తీసుకొచ్చి ఎలక్షన్ జరిగే సమయంలో ఎలక్షన్ రోజుని పడగొట్టేశారండి. అది తుఫాన్కి పడిపోయింది కాదు, మిషన్ తీసుకొచ్చి పడగొట్టేశారు. మేము చూసాం కదండి. మిషన్ తీసుకొచ్చి పడగొట్టేశారు. అక్కడ అంటే వచ్చే ప్రయాణికులకి బస్ షెల్టర్ కూడా లేకుండా పడగొట్టేశారు. బస్సు ఆపుతలేదండి ఇప్పుడు ఇక్కడ లేక బస్సు ఆపుతలేదు. బస్సు వాళ్ళు ఏమన్నా అంటే ఏమంటున్నాడండి, బస్ స్టాండ్ లేదు ఎలాగ ఆపునాయా అంటున్నాడు. ఆ బస్ స్టాండ్ లేదు మేము ఆపం, ఆ బస్ స్టాండ్ కట్టించండి అప్పుడు ఆపుతామని అంటున్నారండి బాబు. ఆ బస్ స్టాండ్ అమ్మ కట్టలేదండి బాబు. కట్టినాకమ్మ వీళ్ళందరూ ఈ అధికారులు అందరూ మరి చూసుకుని కట్టాలండి బాబు. అదంతా మరి మా దాని గురించి అడిగితే మా పాక తీసేసి ఇలా ఉన్నారని మేము దాని జోలికి కూడా మాకెట్టుకొని మేము అలా పడి ఉంటున్నామండి బాబు. మాకు ఎటు దారి లేక ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ నాయకులు అందరూ పూసుకొని మరి ఏదో మాకు ఏదో సహకారం చేయాలండి బాబు. మా చేస్తేనే మేము ఎలా బతుకుతామండి బాబు. మరి తల్లిని పెట్టుకుని అలా ఎప్పుడో 20 సంవత్సరాలు బట్టి నుంచి మాకు ఎటు దారి లేదండి. గుడి కానీ మా పాక కానీ తీసేస్తే మాకు ఎటు దారి లేదండి. మాకు సత్తమే కానీ ఇంకెటు దారి లేదండి బాబు. మీరు అందరూ పూసుకుని నాయకులు అందరూ పూసుకుని మాకు సహకారం చేయాలండి బాబు. మీరు చేయకపోతే సాగు తప్ప మాకు రెండో దారి లేదండి. మాకు ఈ సాగు తప్ప ఈ రెండో దారి ఏం లేదండి మాకు.